నా పాపం మన్నించండి, నా మతాకారుని అందరి ఆత్మలను ప్రార్థించుము తల్లి. మరియా రాణి మా ప్రియ జనని, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. మా కొరకు పాపుల కొరకు దీనుల కొరకు ప్రార్థించు. అరే తల్లి, నీ కుమారుని నీ కుమారుని బట్టి మేము ప్రార్థన చేసి ఉండగా ఆ కుమారుని యొక్క మాకు ప్రతిఫలం దయచేస్తారని మేము విశ్వసిస్తున్నాం తల్లి. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభు మా కుటుంబ సంఘంలో ఉన్నటువంటి కొరత తెలిసిన దేవుడు మీరే. మాకు మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెట్టారు ప్రభా. వారి యొక్క ఏ అవసరాలతో ఉన్నారు ప్రభా, ఆ అవసరాలు తెలిసిన దేవుడు మీరే నాయన. అవసరాలు తగిన ప్రతిఫలాలు దయచేసి అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులకు ఉంటున్నప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కానీ గురి కాకుండా ప్రభా అది కాచి కాపాడు. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడిగి వెళ్ళిపోతున్నాం. పంటలు ఎందుకు కూడా ప్రభా, పంటలు దీవించండి. చెడు పురుగులు పట్టకుండా ప్రభా, మీ యొక్క జలాన్ని ప్రోక్షించి ప్రభా, దారి నుండి ప్రభా తప్పించమని అడిగి వెళ్ళిపోతున్నాను తండ్రి. అలాగే నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంకో ప్రభుత్వంలో సుధాకరంతో బాధపడుతున్నాడు తండ్రి. మీ చిత్తం అయితే ప్రభా ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతుడిగా చేయమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. నాయన అలానే ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను వెళ్తున్న సమయంలో నా మార్గాన్ని సరళం చేసి నన్ను క్షేమకరముగా నా గృహం చేరుస్తారని మా నాదుడైన యేసుక్రీస్తు దేవుని ముఖం చూసి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. పితా పుత్ర పవిత్ర సాధన చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయం మీద ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ